రక్షకుడో. రక్షకుడు అంటే అర్థం ఏమిటి? రక్షించువాడో. దేని నుంచి రక్షించాడు మనల్ని? పాపము వల్ల రాబోతున్న నరక శిక్ష నుండి ఆయన మనల్ని రక్షించాడు గనుక ఆయన మనకేమయ్యాడు? రక్షకుడయ్యాడు, రారాజు అయ్యాడు. అలా ఆయన రారాజుగా మన జీవితాన్ని పాలించువాడుగా ఉండాలని ఆశపడుతున్నాడు. కానీ పొద్దస్తమాను నీ శరీరంలో వచ్చే రోగాల్లో, నీ జీవితంలో వచ్చే కష్టాలను తీర్చుకుంటూ కూర్చునేటటువంటి రాజుగా మాత్రం ఆయన్ని పెట్టుకోమాకు. ఈ లోకంలో నువ్వు బ్రతికున్నంత కాలము చెప్తున్నా, కడుపు నొప్పి వచ్చి ప్రార్థనా సహాయం కోరి, అయ్యా ప్రార్థన చేయండి కడుపు నొప్పి కోసం అని అంటే ప్రార్థన చేస్తే కడుపు నొప్పి పోయింది. కడుపు నొప్పి పోయిన తర్వాత మళ్ళీ ఇంటికి వెళ్ళి నానా గడ్డి తిన్నావు, ఏమొచ్చింది మళ్ళీ? ఏం దేవుడు, మా ఇద్దరు దేవుడు. రాత్రి ప్రార్థన చేస్తే కడుపు నొప్పి పొద్దున్న తగ్గిపోయింది, మళ్ళీ సాయంత్రం అయ్యేసరికి మళ్ళీ కడుపు నొప్పి వచ్చేసింది. ఈ దేవుడు పర్మనెంట్ దేవుడు కాదు. దేవుడు పర్మనెంట్ దేవుడు కాదా? నువ్వు నానా గడ్డి తినేసి రోగాలు కొని తెచ్చేసుకొని, అర్థం చేసుకోండి, మీ శరీరంలో వచ్చేటటువంటి రోగాలకు ప్రధాన కారణం ఏంటో తెలుసా? మీరు తాగేది, మీరు తినేది. సింపుల్. మీ నోటిలో నుంచి ఏం పంపిస్తున్నారో అదే మీ ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. నానా గడ్డి తిని, నానా రకాల వాటిని తాగి ఆరోగ్యాన్ని చెడగొట్టుకొని దేవుని దగ్గరకు వచ్చి స్వస్థత కోసం అంటే అందరూ కాదులేండి, కొంతమందికి అనుకోకుండా రోగాలు వస్తాయి. వారసత్వంగా కొన్ని రోగాలు వస్తాయి, వాతావరణాన్ని బట్టి కొన్ని రోగాలు వస్తాయి, వారికి ఉన్నటువంటి ఉద్యోగ విధానాన్ని బట్టి కొన్ని రోగాలు వస్తాయి. కానీ ఏమొచ్చినా సరే అది నీ జీవితంలో నువ్వు కలిగి ఉన్న అలవాట్లను బట్టో, నువ్వు చేసే పనులను బట్టో, నువ్వు తినేటటువంటి తిండిని బట్టో, తినే తిండిలో ఉండాల్సినటువంటి వైటమిన్స్ లేకపోవడం బట్టో, లేక వైటమిన్స్ డెఫిషియన్సీ బట్టో రోగాలు వస్తూ ఉంటాయి. చెప్పొచ్చేది ఏమిటాయా అంటే, దేవుని దగ్గరకు వచ్చి రోగాన్ని బాగు చేయ ప్రభు అంటే ప్రభు రోగాన్ని బాగు చేస్తాడు. డాక్టర్లు ఏం చేస్తారు చెప్పండి? ఆపరేషన్ చేసిన తర్వాత ఆపరేషన్ సక్సెస్ అయిపోయింది, ఇంకా నీ ఇష్టం, మగ్గు తాగుతావో బకెట్ తాగుతావు, తాగు అని చెప్పి అంటాడా? చెప్పండి, ఏమంటాడా?